వాస్తవంలో మనం ప్రధానంగా 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1, టేపులు ఎందుకు దండగా ఉత్తర్వులే ఉండగా ఈ సర్కారుకు వీటిని కూల్చే దమ్ముందా? మనం చూస్తున్నాం హిమాయత్ సాగర్ ఆనుకునే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ మనకు కనిపిస్తుంది, అలాగే వివేక్ ఫామ్ హౌస్ మనకు కనిపిస్తుంది. కేవలం 100 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నాయి. FTL నుంచి 500 మీటర్ల దాకా ఇటుక పేర్చొద్దు, గోడ కట్టొద్దు, అది పూర్తిగా నిషిద్ధ ప్రాంతం అంటూ 2007లోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పురపాలక శాఖ మెమో జారీ చేసింది. కానీ కొత్తగా టేబుల్ తీసుకొని రండి, కొత్తగా టేబుల్ తీసుకొచ్చి కొలుచుకోండి, ఆ లోపు ఉంటే మేమే కూల్చేస్తామని చెప్తున్నారు. కానీ మనం చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఫోటోల ద్వారా. కేవలం 100 మీటర్ల దూరంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లేదా ఇల్లు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వివేక్ ఫామ్ హౌస్ కనిపిస్తుంది. సో వీటిని కూల్చే దమ్ము ఉందా అనేది ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అట్ ద సేమ్ టైం నిన్న నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ వేశారు. అయితే అట్లీస్ట్ నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారంటూ నాగార్జున దీనిపైన స్పందించారు. నిజంగా ఇది అక్రమమని, మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే నేనే కూల్చేసేవాడిని అంటూ ఆయన పేర్కొన్నారు. రెండో అంశం తీసుకుంటే ఇటువంటి ఆక్రమణదారులపైన కేసీఆర్ ఉక్కుపాదం మోపలేదని మాట్లాడడం పూర్తిగా ఇల్లాజికల్ అనేది రెండవ ఐటెంగా మనం చూస్తున్నాం. గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉమ్మడి రాజధాని అనేది ఒక ఇష్యూ ఉండేది, సెక్షన్ 8 అనేది ఒక ఇష్యూ ఉండేది. అక్కడ హైదరాబాద్లో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా, ఎక్కడి నుంచి ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దానికి హైదరాబాద్కు లింక్ పెట్టి హైదరాబాద్ను శాంతి భద్రతల సమస్య, లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడం కోసం అనేక ప్రయత్నాలు గతంలో జరిగినాయి. పక్కలో బల్లెంలా సెక్షన్ 8 ఉంది కాబట్టి దాన్ని తెలివిగా కేసీఆర్ తిప్పికొట్టారనేది, ఆ వాస్తవం అనేది ప్రజలందరికీ కూడా గమనంలో ఉంది. ఇక మూడో అంశం తీసుకుంటే కర్ణాటకలో వాల్మీకి స్కామ్కు సంబంధించి హైదరాబాద్లో లింకులు ఉన్నాయి. హైదరాబాద్ వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రశ్నించారు. హైదరాబాద్లో వాల్మీకి స్కామ్ లింకులను ఎట్లా ఛేదించబోతున్నారు? సో దీంట్లో భాగంగానే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగే అవకాశం ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. పీకల్లోతు కేసుల్లో అక్కడ సీఎం కూరుకుపోయారు. సిద్ధుకు మద్దతు ఇస్తుంటూనే ప్లాన్ బి అమలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. రైట్, ఈ అంశాలపైన, ఈ 3 అంశాలతో పాటుగా మరికొన్ని అంశాలని టచ్ చేస్తూ వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు అండ్ శ్రీశైల్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాం. వీళ్ళ అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా? కొత్తగా టేబుల్ కొనుక్కొని రండి, కొనుక్కొని వచ్చి కొలుచుకోండి, FTL పరిధిలోనో బఫర్ జోన్లోనో మా ఫామ్ హౌస్లు కానీ మా నివాసాలు కానీ ఉంటే మేమే స్వయంగా కూల్చేస్తామనేది ఒక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన స్వయంగా చెప్పినట్టు మాట. కానీ మనం చాలా విజువల్స్లో చాలా క్లియర్గా ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. హిమాయత్ సాగర్కు ఆనుకొనే అట్లీస్ట్ 100 మీటర్ల లోపే వాళ్ళ నివాసాలు, వాళ్ళ ఫామ్ హౌస్లు ఆనుకొని ఉన్నాయి. సో మామూలుగా అయితే FTL నుంచి 500 మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు చేయొద్దు, ఒక ఇటుక పేర్చొద్దు, గోడ కట్టొద్దు, పూర్తిగా అది నిషిద్ధ ప్రాంతం. ఇది 2007లోనే అప్పుడు పురపాలక శాఖ మెమో జారీ చేసింది. సో వాటిని కూల్చే దమ్ముందనేది ఒక ప్రశ్న. రెండవ అంశం సెక్షన్ 8. గతంలో హైదరాబాద్ మొన్నటిదాకా ఉమ్మడి రాజధానిగా ఉండేది, అటు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు. దాంట్లో ఉమ్మడి రాజధాని, తర్వాత సెక్షన్ 8 అనేది ఉండే. సో అటువంటి దాన్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేశారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎన్నో కుట్రలు జరిగినాయి. హైదరాబాద్లో ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేద్దామన్నటువంటి కుట్రల్ని చాలా తెలివిడిగా ఆయన తిప్పికొట్టారు. సో అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత దూకుడుగా వ్యవహరించలేదు అనడం అనేది పూర్తిగా ఇల్లాజికల్ అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక మూడో అంశం తీసుకుంటే కర్ణాటకలోని వాల్మీకి స్కామ్కు సంబంధించి తెలంగాణలో లింక్స్ దొరుకుతున్నాయి. ఆ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళెవరు, వాళ్ళని ఎందుకు ఇక్కడ చర్యలు జరగట్లేవు, వాళ్ళపైన ఎందుకు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఎందుకు జరగట్లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటుగా అక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మార్పు జరిగే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆయన పీకల్లోతు స్కాముల్లో కూరుకుపోయారు కాబట్టి ఇక ముఖ్యమంత్రి మార్పు తప్పదనేటువంటి విషయం అనేది స్పష్టమవుతుంది. రైట్, దేవిప్రసాద్ గారు, సో FTL పరిధిలో తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని డెఫినెట్గా కూల్చేయాలి, దానికి ఎవరు దాన్ని వ్యతిరేకించడం లేదు. బట్ అట్లీస్ట్ ముందుగా మాకు నోటీసులు కూడా ఇవ్వలేదంటూ చాలామంది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదొకటి. స్వయంగా ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల ఫామ్ హౌజులు కూడా వాటికి ఆనుకొనే ఉన్నాయి. మరి వాటిని కూల్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా, లేదా ఈ హైడ్రాకు ఉందా అనేది సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, వీక్షకులకు శుభోదయం.
అంటే ప్రధానంగా గత వారం రోజులుగా హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి హైడ్రామాలు మొత్తం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు అనేక మంది మధ్యతరగతి కింది స్థాయి ప్రజలు తీవ్రమైనటువంటి గందరగోళానికి అభద్రతా భావానికి గురి చేస్తున్నటువంటి మాట వాస్తవం. కారణం ఏంటంటే అనేక ఎఫ్టీఏ మీ హైడ్రా లక్ష్యం మంచిదే, ఎవరు కూడా మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నగరాన్ని నీళ్లు రెయిన్ వాటరు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించకుండా అవసరమైనటువంటి దారుల్ని గతంలో ఉన్నట్టుగా వాటిని అన్నింటినీ కూడా రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం. కానీ ఆ పేరు మీద ఇవాళ జరుగుతున్నటువంటి తతంగాన్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం వాస్తవం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన ఏంటంటే గత 10 ఏళ్లలో మీరు ఏమీ చెయ్యలేదు అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసే విధంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ఒక్కటే కాదు, హైడ్రానే కాదు, మొత్తం తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిని వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తెలంగాణని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా వహించి చేసినందువల్లనే ఇవాళ తెలంగాణ ఈ 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించింది. మీరు అన్నట్టు సెక్షన్ 5, 8 కానీ సెక్షన్ 8 శాంతి భద్రతలకు సంబంధించినటువంటి, సెక్షన్ 5లో కూడా లా అండ్ ఆర్డర్ కానీ, సెక్యూరిటీ ఫర్ సిటిజన్స్ కానీ, లిబర్టీ కానీ, ప్రాపర్టీకి సంబంధించిన కానీ ఇవన్నిటిని కూడా కాపాడాలని ఆనాడు మన విభజన చట్టం ఉంది. 2 ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కేంద్ర ప్రభుత్వమే గవర్నర్ దగ్గర నియమించి ఇటువంటి అంశాలను చూసేది ఉంది. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత 2 ఐఏఎస్ ఆఫీసర్ల పదవీ కాలం కూడా ముగిసింది. దాని తర్వాత మొన్ననే అంటే 10 ఏళ్ల ఉమ్మడి క్యాపిటల్ ఉన్నప్పుడు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఇవాళలాగా ఒక చిన్న కన్వెన్షన్ కూల్చేసినా అది శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి పెద్ద ఎత్తున క్రియేట్ చేసి అసలు ప్రభుత్వానికే ఒక పెద్ద ఛాలెంజ్గా వచ్చేటువంటి అంశం ఉండే. కాబట్టి కేసీఆర్ గారు ఈ చిన్న చిన్న తగాదాలని పక్కకు పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, మొత్తం తెలంగాణ అభివృద్ధి మీద ఒక ప్రధానమైనటువంటి దృష్టి అయినప్పటికీ కూడా అనేక అంశాలు ఇవాళ చెరువుల్ని గతంలో తాంబాల్లాగా ఉన్నటువంటి గంగాలంలా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా తాంబాలలాగా మారితే రూరల్ ఏరియాలో మనం ఆ చెరువులన్నీ కూడా బాగు చేసుకున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా అనేక చెరువుల్ని బ్యూటిఫికేషన్ పేరు మీద కబ్జా కాకుండా కట్టడి చేసి వాటిని అన్నింటినీ కూడా నియంత్రించే పనే ఈ 10 ఏళ్లలో జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది, ఈ హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి చాలా క్లియర్గా ఉంది. ఈ చెరువులలో ఎఫ్టీఎల్ జోన్లో ఎవరెవరి ఉన్నాయి, బఫర్ జోన్లో ఎవరెవరి ఉన్నాయి, మీరు అందరికీ నోటీసులు ఇవ్వండి. మొత్తం ఇవాళ హైదరాబాద్ కోట్లాది మంది ప్రజల్లో గందరగోళం ఎందుకు నెలకొల్పుతా ఉన్నారు? పాపం రూపాయి కూడగొట్టి ఇంటి ఉన్నాయన్నీ అమ్మి ఎక్కడో దగ్గర చిన్న అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఇది అందులో వస్తుందని వాళ్ళని భయపెట్టి ఇలా బ్లాక్మెయిల్ చేసే స్థితి ఎందుకు కలగజేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఒక రాజకీయ నాయకుందో ఇంకొకరిదో పోతే ఇబ్బంది లేదు. కానీ ఇలా చాలా మంది సామాన్య ప్రజలు ఆ జోన్ లో తెలియక ఇప్పుడు ఇక్కడ కొనుక్కోవడం, ఇక్కడ నివాసం ఉండడం జరుగుతుంది కొన్ని ఏళ్లుగా. ఒక్క అపార్ట్మెంట్ పోతే ఇక ఆత్మహత్య తప్ప ఇంకోటి ఉండదు రాజేష్ గారు. ఎందుకంటే జీవిత కాలం అంతా ఇంకా ఈఎంఐలు కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ రకరకాలు. కాబట్టి ఈ గందరగోళానికి తెరదీసి మీరు పెట్టండి. నోటీసులు ఇస్తలేరు, సడన్గా వస్తున్నారు. మీ నేతనే చెప్పింది కదా, గతంలో బుల్డోజర్ల రాజ్యం వచ్చినప్పుడు మరి బుల్డోజర్ న్యాయం అనాగరికం అని చెప్పి మీ ప్రియాంక గాంధీ చెప్పింది. ఇంత దుర్మార్గం ఎక్కడైనా నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లు వస్తే అది అన్యాయం, అక్రమం అని మీ నాయకురాలు చెప్పింది. మరి మీ నాయకుడు ఇక్కడ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, ఎందుకు పాటిస్తలేరు? నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడతాడు రాజేష్ గారు అంటే, మీరు టేబుల్ తెచ్చుకోండి అంటాడు. నువ్వు రెవెన్యూ మంత్రి కదా, గొలుసులు తెచ్చుకొని పోయి చూడు. నీదేమో లేదని చెప్తావు నీ ప్రెస్ మీట్లా, మిగతా వాళ్ళకేమో ఉన్నదంటావు. నీది లేదని నువ్వే ఎట్లా నిర్ధారిస్తావు? ప్రభుత్వం కదా నిర్ధారించాల్సింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైపోయిందంటే దీని పేరు మీద ఒక హైడ్రామా నడుస్తూ ఉంది. డెఫినెట్గా ఎవరి కూల్చివేతలైనా మేము వ్యతిరేకించాం. కానీ నువ్వు అవి బఫర్ జోన్లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వు, అడుగు, వాళ్ళకి అవసరమైనటువంటి న్యాయసాయం పొందేటువంటి టైం ఇవ్వు. ఏమంత గందరగోళం అయిపోయింది. ఇదేదో పెద్ద ఒక దేశం మీద ఇంకొక దేశం దాడి చేసినట్టు